క్యాన్సిల్ చేశారు. రకరకాలుగా కాపుల జీవితాలు ఆడుకున్నారు తప్ప ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఎవరో కూడా కాపు వైపు చూడలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తాం అని అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 6,000 కోట్లు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా వైపు ఉన్నారు అని చెప్పేసి ఇదేపో తొక్కుపెట్టి ఆయన ఎంత పోరాటం చేసి వీళ్ళందరితోటి కలుపుకుని చేసిన ప్రభుత్వాలు కూడా మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు ఆయన ఏదైతే సంకల్పన చేస్తున్నారో ఆ సంకల్పాన్ని ఏ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చెప్పట్లేదు. ఏ ప్రభుత్వం కూడా కాపుల వైపు చూడలేదు, కాపులు పేదరికం వైపు చూడలేదు, కాపులు ఆకలి కేకలు వినలేదు ఏ రోజు కూడా. ఆ పోరాటమే ముద్రగడ పద్మనాభం గారు పోరాటంగా ఒక రాజకీయాలను కూడా పక్కన పెట్టి ఒక పోరాట పద్ధతితోటి ఈ కాపులు ఆకలి కేకలు వినపట్టలేదా అని పోరాటం తీసుకుని చేసిన ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు వరకు ఆయన సర్వనాశనం అయిపోయింది ఆయన రాజకీయ భవిష్యత్తు. ఆయన ఫైనాన్షియల్ శాంక్షన్స్ కానీ ఆయన ఇంట్లో ఆడవాళ్ళు సైతం లాఠీ దెబ్బలు తిన్నారో, లంజులోనే అనిపించుకున్నారో, ఎన్నో అవమానాలు పొందారు. ఈవేళ ఆయన 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు చేస్తున్న పోరాటం కాపుల పట్ల ఈ కోనసీమలో కానీ రాష్ట్రంలో కానీ కాపులకి ఆయన మరణం పట్ల ఎక్కడ సానుభూతి లేదు. చాలా దారుణం. నిజంగా ఒక కాపు నాయకుడు ఒక ఉద్యమం చేసి అన్ని రకాలుగా ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయవలసిన ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చిన తోపలంగా తీసిపెట్టిన ఆయన ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు కాపుల గురించి అన్ని విడిచిపెట్టి పోరాటం చేస్తే ఈ ఏడాదికి ఇచ్చే నివాళి ఘనమైన నివాళి ఉండాలి. ఏ ప్రభుత్వం కూడా ఈ ఉద్యమ పరంగానే ఆడోళ్ళకి దక్కినా మగోళ్ళకి దక్కినాయి తప్ప ఈ రాష్ట్రంలో కాపులు ఆకలి కేకలతో ఉన్నారని జారిపడిపోయి వచ్చినాయి కాదు. ముద్రగడ పద్మనాభం గారు పదవితోటే వచ్చినాయి. రిజర్వేషన్ అంటే సాధించలేకపోయాం. మేము అధికారంలో లేకపోవటం కాపులు ఈ ఆలోచన ఏది రాజకీయంగా మనం సింహాసనం మీద కూర్చోవాలి అనే ఆలోచన కాపుల్లో లేకపోవడంతో వాడు వీడు పెట్టిన దానికి ఎరచూడటం, కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్ళడంతో మేము రాజకీయ వైపు సింహాసనంలో మేము కూర్చోలేకపోయాం. ఈ సింహాసనంలో కూర్చున్న వాళ్ళే వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని అనిశ్చయించారు. జీవో 30 వచ్చింది, అమలు చేయలేదు, క్యాన్సిల్ చేశారు. రకరకాలుగా కాపుల జీవితాలు ఆడుకున్నారు తప్ప ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఎవరో కూడా కాపుల వైపు చూడలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తాం అని అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 6,000 కోట్లు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా వైపు ఉన్నారు అని చెప్పేసి ఇదేపో తొక్కుపెట్టి ఉంచితే కుదరదు. కాపులకి 2 సంవత్సరాలు 6,000 కోట్ల రూపాయల నిమిత్తం వెంటనే కాపు కార్పొరేషన్ లో డబ్బు వేసి ఇమ్మీడియట్లీ దాని వైపు కూడా చూడకపోతే రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్ లో కూడా ఇది ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కూటమి ప్రభుత్వానికి కాపు సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం. ఇది కంపల్సరిగా సంవత్సరానికి 3,000 కోట్లని 6,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ పోరాట సమితి ద్వారా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఈ రోజు ఇక్కడ ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పేసి మరి